రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని ప్రభుత్వ వైద్యులు వెల్లడించారు. ఆయనకు చల్లటి వాతావరణం అవసరమని అన్నారు. బాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ వైద్యులతో కలిసి జైలు శాఖ డీఐజీ మీడియా సమావేశంలో నిర్వహించారు. చంద్రబాబుకు స్టెరాయిడ్స్ ఇవ్వడం లేదని, ఆయన వాడే మందులు చూశాకే వేరే మందులు సిఫార్సు చేశామని ప్రభుత్వ వైద్యులు తెలిపారు. బాబుకి గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు ఏంటో తమకు తెలియదని వైద్యులు స్పష్టం చేశారు. చంద్రబాబు వేసుకున్న మందులను తమకు చూపించారని వైద్యులు చెప్పారు. So in order to give clarification once and for all, we are conducting this press meet andi. So Chandrababu Naidu garu jail ku vachinappudu I wanted to start with security issues. So sir high profile prisoner kabatti we are taking all required and necessary precautions andi. సో జైల్లో స్నేహ బ్యారాక్ అని ఒక కంప్లీట్ బ్యారాక్ సార్ కోసం కేటాయించడం జరిగింది. సో 24/7 సార్కు ఒక హెడ్ వార్డరు అండ్ 6 వార్డర్స్ సార్ చుట్టూ ఉంటారు. ఆయనకు భద్రత ఉంటుంది. ప్లస్ ఒక జైలర్ స్థాయి అధికారిని ఎస్పెషల్గా సార్ కోసమే కేటాయించడం జరిగింది. సో చంద్రబాబు గారికి వచ్చే ఫుడ్ కానీ తర్వాత వేరే ఐటమ్స్ కానీ సో ఆయనే చెక్ చేస్తూ ఉంటారు. సో ఆయనే దగ్గరుండి తీసుకుని వెళ్ళి ఆయనకి ఇస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ చంద్రబాబు గారికి ఇంటర్వ్యూ ఏదైనా వచ్చినప్పుడు బ్యారాక్ నుండి మెయిన్ గేట్ దగ్గరికి పిలుచుకొని రావడం కానీ, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మెయిన్ గేట్ నుండి మళ్ళీ ఆయనని బ్యారాక్లో వదిలిపెట్టడం వరకు కంపల్సరీ ఆ జైలర్ ఆయనతోనే ఉంటాడు. సో చంద్రబాబు గారు ఆ బ్యారాక్ నుంచి బయటకు వచ్చిన సమయంలో ఎట్టి పరిస్థితుల్లో కానీ వేరే ఖైదీ కానీ, వేరే గార్డింగ్ సిబ్బంది కానీ, వేరే ప్రిజన్ ఆఫీసర్స్ కానీ అక్కడ లేకుండా మేము చూసుకుంటున్నాము. సో దట్ సెక్యూరిటీ వైజ్ వీఆర్ టేకింగ్ ఆల్ రిక్వైర్డ్ ప్రికాషన్స్ అండి. సో ఆయన పైన మేము తీసుకుంటున్న భద్రత పైన ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు ఫీల్ టు హ్యావ్ ఎనీ ఫియర్స్. ఎటువంటి హెసిటేషన్ అవసరం లేదు. ఆల్ ప్రాబబుల్ కేర్ అండ్ ప్రికాషన్స్ మేము తీసుకుంటున్నాము. ఎస్పీ గారు కూడా ఎప్పటికప్పుడు మాకు సజెషన్స్ ఇస్తున్నారు. సో వీక్లీ వన్స్ 15 days వన్స్ మేము కలవడం జరుగుతుంది. సో ప్రికాషన్స్ పైన ఫర్దర్ సెక్యూరిటీ గురించి ఏమన్నా కావాలంటున్నా కూడా చాలా సజెషన్స్ ఇస్తున్నారు. ఆ సజెషన్స్ అన్నీ మేము కంపల్సరీ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. సో సెక్యూరిటీ వైజ్ దెర్ ఆర్ నో ల్యాప్సెస్ ఫ్రమ్ అవర్ పార్ట్ అండి. సో దట్ ఈస్ సెక్యూరిటీ. రిగార్డింగ్ హెల్త్ కండిషన్ అండి, చంద్రబాబు గారు జైలుకు అడ్మిట్ అయిన రోజు హీ హాస్ బ్రాట్ సమ్ మెడిసిన్స్ అలాంగ్ విత్ హిమ్. సో సమ్ మెడికల్ ఎయిల్మెంట్స్ ఉన్నాయి. సో మా జైల్ డాక్టర్ గారు, మా దగ్గర 3 మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారు. సో మా డీసీఎస్ గారు ఆయనతో మాట్లాడడం జరిగింది. ఆయన వాడుతున్న మెడిసిన్స్ ఏ డిసీజెస్ కోసం తెచ్చుకున్నారో కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ మెడిసిన్స్ ఆయన దగ్గరే ఉంటాయి. ఆయన ఎప్పటికప్పుడు వేసుకుంటున్నారా లేదా అని చెప్పి మా డాక్టర్స్ అవన్నీ పరిశీలిస్తున్నారండి. రోజుకు 3 times సార్ వైటల్స్ చెక్ చేస్తున్నారు. సో ఆయన హెల్త్ వైజ్ మేము అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నాము. సో సార్ వచ్చినప్పుడు హీ వాజ్ మాకు వచ్చిన ఎన్హెచ్ఆర్సీ షీట్స్ ప్రకారము హీ వాజ్ అరౌండ్ 66 kgs ఆఫ్ వెయిట్ అండి. మధ్యలో హీ వెంట్ అరౌండ్ టు 68.7 kgs. నిన్న వెయిట్ చూసినప్పుడు హీ వాజ్ అరౌండ్ 67 kgs అండి. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నట్లు డ్రాస్టిక్గా వెయిట్ తగ్గిపోయినారు అనేది దాంట్లో వాస్తవం ఎటువంటిది లేదు. సో వీఆర్ కంటిన్యూస్లీ మానిటరింగ్ హిస్ హెల్త్ ఇష్యూస్ అండి. తర్వాత ఒక 2 days బ్యాక్ సార్ డిహైడ్రేషన్ అని కంప్లైంట్స్ చేయడం జరిగింది. వెంటనే సార్కు ఓఆర్ఎస్ ఇవ్వడం జరిగింది. అండ్ వాటర్ ఇంటేక్ తర్వాత లిక్విడ్ ఇంటేక్ కూడా ఎక్కువ చేయమని చెప్పి మా డాక్టర్ సజెషన్ చేశారు. అండ్ వీఆర్ ఆల్సో ఇన్షూరింగ్. సో మేము ఆయన ఎన్ని వాటర్ బాటిల్స్ తాగుతున్నారు అనేది కూడా మేము లెక్క పెట్టుకుంటున్నాం. సో దట్ సఫిషియంట్ ఇంటేక్ ఆఫ్ వాటర్ ఉంది అని మేము అది చెక్ చేసుకుంటున్నాము. సో 2 days బ్యాక్